మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై నెలలోనే 10 హోమ్ రోడ్ల ప్యాకేజీల పనులు ప్రారంభించామని సూచించారు. నల్గొండ, మహబూబ్ నగర్ డబుల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వర్షాకాలం తర్వాత 3 షిఫ్టుల్లో రోడ్ల నిర్మాణం జరగాలని, రాత్రి వేళల్లో కూడా పనులు చేపట్టాలని మంత్రి చెప్పారు. ఈ నెల 6న కరీంనగర్లో హోమ్ సిఆర్ఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన డబుల్ రోడ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఒక మంచి రోడ్డు ప్రగతికి సూచిక అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలతో 6,092 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపడుతోందని అధికారులు వివరించారు. కొత్త హైకోర్టు భవనం, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హైకోర్టు పనులు ప్రస్తుతం 16% పూర్తయ్యాయని, ఈ 2 ప్రతిష్టాత్మక పనులు 3 షిఫ్టుల్లో జరగాలని మంత్రి స్పష్టం చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఆల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అనుభవజ్ఞులైన ఇంజనీర్లు నియమించాలని ఆదేశించారు. బాస్రా, భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.